అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తుందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం 1,12,750 కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 1998లో కూడా విజన్ 2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు 5 ఏళ్ల కోసం గెలిపించుకుంటారు, వచ్చే 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా? మన మేనిఫెస్టోనే మన విజన్ బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి నీకు 15,000, నీకు 18,000 అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. 6 నెలలైంది, చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది? మరొక 20 సంవత్సరాలు ఏముంది? స్వర్ణాంధ్రలో వెళ్ది ఎట్లా అంటే 10 సూత్రాలు, ఒక 10 సూత్రాలు అన్నమాట. జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంటు, స్కిల్లింగ్, ఇటువంటి 10 సూత్రాలు. ఆ తర్వాత 12 మార్గాలు. ఎట్లా? అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యానికి మనకు అఫోర్డ్ చేసేదానికి ఇటువంటి 10 సూత్రాలు అన్నమాట. సో మొత్తం మీద 10 మార్గాలు, 10 సూత్రాలు, 12 మార్గాలు. ఇంతకుముందు వచ్చేసి సన్ రైజ్ ఆంధ్ర రోలింగ్ ప్లాన్, అందులో వచ్చేసి ఏమేమి దీంట్లో 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు, అంటే 7 కార్యక్రమాలు. ఏది? ప్రైమరీ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, అదేవిధంగా 5 క్యాంపెయిన్లు, ప్రచారాలు. అవేమవి? బడి పిలుస్తుంది, పేదరికంపై గెలుపు. ఆ తర్వాత 5 గ్రిడ్లు అన్నమాట. వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్. సో 7, 5, 5. అంతకుముందు విజన్ 2020 అప్పుడు ఎన్ని? 19 గ్రోత్ ఇంజన్లు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా సాధిస్తామంటే దానికి మార్గాలు, సూత్రాలు, గ్రిడ్లు, వివిధ పద్ధతులు. ఏమేమి? 19 ప్రాథమిక అభివృద్ధి ఇంజన్లు. ఏంటివి అవి? వ్యవసాయము, మన పరిశ్రమ, సర్వీసెస్ 19 అన్నమాట. అయితే ఈ 3కి ఇంకా మదర్ ఉందన్నమాట, అంటే తల్లి. ఈ 3 విజన్స్కు తల్లి. ఆ తల్లి ఏమి? మనసులో మాట. మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం, తన మనసులో ఉండే మాట తను రాసిన ఒక పుస్తకం అన్నమాట. ఇది తల్లి. అంటే ఇక్కడ నుంచి విజన్ 2020 నుంచి మళ్ళా సన్ రైజ్ ఆంధ్ర, సన్ రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణాంధ్ర. నాకు అర్థం కానిది ఏమంటే, సింపుల్గా ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా? లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది 5 సంవత్సరాల కోసము, 5 సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా? ఇప్పుడు ఒక సామాన్య మానవుడు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ పోయేదానికి ఒక ట్యాక్సీ తీసుకుంటాడు. ఏమని కోరుకుంటాడు? సికింద్రాబాద్కు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, సికింద్రాబాద్కు ఎంత సమయంలో చేరగలుగుతామని. అంతేగాని ఒకవేళ డ్రైవరు ప్యాసింజర్ను ముంబైకి అయితే ఇంత టైం పడుతుంది, చెన్నైకి అయితే ఇంత టైం